ఈరోజు నగర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు సిద్ధం అంటున్నాడు, చర్చకు రమ్మంటున్నాడు. మేమైతే అతని సవాల్కు మేము పూర్తిగా స్వీకరిస్తున్నాం. మేము చర్చకు వస్తానికి సిద్ధం. ప్లేస్ ఈ మన ఖిద్మత్ గారి ఈ ఆఫీస్లో నువ్వు చర్చకు వస్తావా, లేదా మీ ఇంటి దగ్గర మమ్మల్ని రమ్మంటావా? ఏ రోజు ఏ టైం చెప్తే మేము వస్తానికి సిద్ధంగా ఉన్నాం. మరి నువ్వు చర్చకు సిద్ధం అంటున్నావు, ఏం చర్చ చేస్తావు మాతో? 15 కోట్ల రూపాయలు పెట్టి ఇక్కడ షాజహూర్ ముసాఫిర్ ఖాన్ అనే కళ్యాణ మండపం మేము కడితే దానికి రంగులు కూడా నువ్వు వేయలేదు. రంగులు కూడా మేమే వేసి ఇచ్చాం. 3.5 సంవత్సరాల తర్వాత సిగ్గులేని నీ ముఖ్యమంత్రి వచ్చి రిబ్బన్ కటింగ్ చేశారు. దాని మీద చర్చకు వస్తావా? లేదా కబేడా దాకా 1 ఎకరంలో ఉర్దూ కాలేజీ అప్గ్రేడ్ చేసి భవనం కట్టించాం. దానికి కిటికీలు కూడా పెట్టలేని పరిస్థితిలో ఈరోజు నువ్వు ఉన్నావు. దాని మీద చర్చకు వస్తావా? లేదా ఇమ్దాద్ ఘర్ అనే ఇంత పెద్ద సంస్థ విజయవాడ నగరంలో ఉంటే లక్షలాది రూపాయలు దానికి ఇన్కమ్ ఉంటే దానికి ఇంతవరకు 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నావు నువ్వు ఎమ్మెల్యేగా ఉండి. నీ ప్రభుత్వం కూడా 2 నెలల్లో పోతుంది. ఇంతవరకు దానికి ఒక కమిటీ వేయలేదు. ఆ ఇమ్దాద్ ఘర్ నుంచి మీ ప్రభుత్వంలో ఎవరికైనా సహాయం చేశారా? మరి ఆ కోట్ల రూపాయలు ఈరోజు ఏమైపోయినాయి? నువ్వు దాని మీద చర్చకు వస్తావా? లేదా ఈ మన ఆఫీస్ ఎదురు ఉన్న రోడ్డు, గణపతిరావు రోడ్డు, 1.5 సంవత్సరాల నుంచి 1/2 కిలోమీటర్ కూడా లేని ఈ రోడ్డు పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ వ్యాపారాలు చేసుకునే పరిస్థితి కూడా ఈరోజు లేదు. దేని మీద నువ్వు చర్చకు వస్తావో చెప్తే మేమైతే నువ్వు దేని మీద చర్చకు వస్తానన్నా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఇంకొకసారి ఎక్కడ చర్చకు రావాలో చెప్పు. మా డిమాండ్ ఒకటే, నువ్వు చర్చకు